హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తు. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న శేఖర్ శిరీష బ్లాగ్స్లో ఒక వీడియో పెట్టినాం కదా, గేమ్ వీడియో. నిజంగా మస్తు అంటే మస్తు కామెడీ ఉండే. నిజంగా 600 కామెంట్స్ వచ్చినాయి. ఇంకొక 400 కామెంట్స్ అయితే దాదాపుగా 1000 కామెంట్స్. నాకు ఎప్పటి నుంచో ఆశ, ఒక వీడియోకి 1000 కామెంట్స్ రావాలని. ఈ తొందరలో నెరవేరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నిన్న అయితే వీడియో పెట్టలేకపోయినాం. ఏంటంటే ఇక ఈ మంగళవారం ఏమనిపిస్తుంది అంటే, మాకు ఎప్పుడైనా చూస్తాము మంగళవారం రోజు వీడియోనన్నా స్టార్ట్ కాదు, లేకపోతే నెట్ అన్న అయిపోతుంది, లేకపోతే సిగ్నల్ అన్న రాదు, ఏదో ఒకటి అవుతుంది. నిన్ననేమో వీడియో తీయలేకపోయినాం. యాక్చువల్లీ నిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే, దానివల్ల వీడియో తీయలేకపోయినాం. ఐఎమ్ వెరీ సారీ. వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ సారీ చెప్తూ ఈ వీడియో కంటిన్యూ చేసేద్దాం. అరే గుడ్ మార్నింగ్. ఏమన్నా ఏమైందిరా? బలవంతంగా లేచిన వారా? అవునా అమ్మ, ఏమైందిరా? బలవంతంగా లేచిన వారా? అలవాటు తప్పింది. స్కూల్ పోవాలంటే ఇది ఒక్కరోజు అనుకో, మళ్ళీ మనం అలవాటు అవుతుంది. కానీ ఇంకా డుమ్మలు కొట్టించు అనుకో, ఇది అలవాటు అవుతుంది. డుమ్మలు కొట్టేది అయిపోయి ఈ రోజు నుంచి రెగ్యులర్ మంచిగా హోంవర్క్ వేసుకుంటాం, మంచిగా స్కూల్ వచ్చేసింది. హౌ టు ప్రిపేర్ అంబల్ అని కొట్టేసి ఇది వచ్చేస్తుంది. ఇది రాదు, ఇంకేదో హౌ టు ప్రిపేర్ అని అంబల్ కొడితే ఇది వచ్చేస్తుంది. అంతే సింపుల్. నీకా నాకా? నాకు నీకు. పాలు ఓకేనా? ఎక్కడ పెట్టాలి? పోయాను లెఫ్ట్ హ్యాండ్ నాది. అప్పుడు ఇది మొన్న కొత్త తీసుకుందా? కొత్త తీసుకుంది, లేకపోతే అది 3 మురక తిరుగుతుండే. సార్ నాకు నీకేనా అది? మరి నాకు గ్లాస్ పెట్టచ్చు కదరా. నువ్వు ఇప్పుడు వచ్చినావు. ఆవు నిప్పాలడ పోయి, ఇప్పుడు నాన్న లేడు. ఆవు కాడికి పోవాలి. ఎన్నో రోజులు అయితే చిన్నప్పుడు బర్లకాడి పోయినామంటే మళ్ళీ దగ్గర పెట్టరా. అది ఎటు తిప్పుతుందో ఏమో. అయినా వచ్చిన కింద నా లెఫ్ట్ హ్యాండ్ సగం పని చేయదు యాక్చువల్లీ. సప్న వరకైనా కావాలి నంబాలి, నాకు ఒక్కరికైనా. వై కొంచెమే చేసిన అందుకని మళ్ళీ అనుకో దాన్నే ఉంటుంది. సప్న గుడ్ మార్నింగ్. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఈ రోజు వచ్చేసి జూలై కదా, ఆగస్ట్ సెప్టెంబర్ కదా నీ బర్త్డే? అక్టోబర్ కదా. స్వప్న నిజం చెప్తున్నా, నీ బర్త్డే నాకు ఎప్పుడు గుర్తుండదు తెలుసా. మళ్ళీ నా బర్త్డే నీకు గుర్తుండదు ఇట్లా అట్లా అంటావుగా. నేను రియల్ ముందే ఒప్పేసుకుంటున్నా నీ బర్త్డే నాకు గుర్తుండదని. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎప్పుడన్నా కానీ. సరేనా? మళ్ళీ చెప్పలేదు అనొద్దు. అడ్వాన్స్ చెప్తే అయిపోతుంది అంతే. మళ్ళీ ఊకు అడగదు హ్యాపీ బర్త్డే అని చెప్పలేదని. చలో, నిన్నటి గేమ్ సూపర్ పోయింది అమ్మా. వాట్స్ నెక్స్ట్ గేమ్? బురదలు ఆడకు. సరే, నీళ్ళలో ఆడదాం. నీళ్ళలో బురదలో ముగ్గుకిచ్చి ఆడాలి. ఈ వర్షాకాలంలో కష్టం, ఎందుకంటే మనకి సరిది అవుతుంది. ఎందుకు రా శేఖర్? మనకి మనిషికోట అబ్బా. కొత్త శేఖర్ కొత్త. ఇప్పుడు మన డైలీ లైఫ్ లో మనకు ఫుడ్ లా కొత్తగా యాడ్ చేసిండు ఈ ఎగ్. డైలీ ఒకటి ఉడకబెట్టింది తినాలట. నేను ఆరోగ్యంగా ఉన్నా కదా, నాకు తిని కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. తినలేకపోయేటాలు ఇట్లే ఇంకా బక్కగా. నేను తిని కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నాకు. తిని ప్రోటీన్స్ ఎక్కువ అవుతుంది. రైట్, నీది తినాలి, బుడ్డోది కూడా తినాలి. ఒక ఎగ్ వదినకిచ్చేసి. అవునా? నీ ఎగ్ వదినకిచ్చేసి. ఎందుకు? నాకు పెట్టింది నేనేం చేయాలరా? నువ్వు తినన్నావు. ఓకే కాదు. ఇప్పుడు అరే శేఖర్, ఇది కూడా మొత్తం చేసేస్తే అయిపోతుంది కదా. ఇదంతా గోడ మొత్తం మీ వంట ఎంతసేపు అవుతుంది? వంట చెప్పడానికి వంట అయిపోయినాక చేసుకో. అదే ఏ టైం అవుతుంది చెప్పు. ఆల్రెడీ నాన్న ఫోన్ చేసినట్టుంది కదరా. నాయన అదే పాలు వినేదారని ఫోన్ చేస్తాడు. రాజశేఖర్ అని ఒక అన్న నాకు వాట్సాప్ చేసిండు. ఏంది? నేనే నా నెంబర్ నువ్వు వేరే ఫిక్స్ చేసుకుంటావు కానీ నేనే రాజు, నేనే మంత్రి. నా నెంబర్ ఆ నెంబర్ కూడా ఉంటుంది. నేనే మినిస్టర్. ఏంటది? ఇగో స్వప్న స్వామి బ్లాగ్స్ ఈజ్ ఏ పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ క్రియేటెడ్ బై స్వప్న స్వామి, ఏ రివార్డెడ్ యూట్యూబ్ అండ్ వ్లాగర్. ది ఛానల్ primarily focus on daily vlogs, sharing her daily life experience and adventures. Travel vlogs వచ్చేసి డాక్యుమెంటరీ, her travels explore new places and culture experience. Lifestyle వచ్చేసి sharing her thoughts on life motivation and personal growth. Beauty and skincare, sharing her favorite products, routine and tips. Food and recipes, sharing her favorite recipes and cooking challenges and food experience. Swapna Swami Vlogs has gained a sufficient following and her content is loved for this authenticity, humor, inspiration, వచ్చేసి
relatability. Swapna Swami's vlogs have become a staple in many Telugu audience daily routine, and her channel is considered one of the top Telugu vlogging channel on YouTube. వద్దు అర్థమైందా? ఇది ఒక అన్న పంపించి తెలుగు ఛానళ్ళల్లా డైలీ లైఫ్ అంటే డైలీ వ్లాగింగ్ లో మనదే నెంబర్ 1 ఛానల్ అట. అంటే వన్ ఆఫ్ ది మనకంటే తెలుగులో ఎక్కడ లేవు అన్న. తెలుగులో ఇట్లా లేవు నిజంగా, అది కూడా కరెక్టే. సో నిజంగా గర్వం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి మోటివేషన్స్ వస్తుంటే నిజంగా. ఇది ఎక్కడంటే వాట్సాప్ మేట కదా, అది వాట్సాప్ ఏఐ మేటాలో మన గురించి ఇట్లా రాసిరట. ఎవరు రాసిరు అంటే ఆల్మోస్ట్ అది created ఉంటది కాబట్టి వాట్సాప్ లో ఎందుకు రాస్తారు, వాళ్ళకేమో అవసరం వాళ్ళే రాస్తారు కదా, రాసి పెట్టినట్టు అట్లా. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇక క్రియాంచమ్మలు వేసింది, క్రియాంచమ్మలో రాయిరాయిలో బొట్టు పెట్టిందని తెల్లబట్టు కొట్టు. నాకు మస్కోపం ఉంటుంది కదా, వాళ్ళందరికి మస్కోపం ఉంటుంది. నేను అట్లా గీయాలని గీస్తుంటే కొట్టుదా నువ్వు కొట్టు బంగారం. ఇది కడిగిన ముఖం అంటది అమ్మ, కడిగిన ముఖం, కడిగిన ముఖం. సో ఇప్పుడు నేను ఆవు దగ్గరికి పోతున్నా, పాలు విత్తుకొచ్చిన పొద్దున్నే. పాలు ఇచ్చిందా మంచిగా? ఇచ్చింది, కొంచెం నన్నింది కానీ లేగంది అనుతుంది మనం అన్నది, అదొక గోమాత. సో ఇప్పుడు నేను ఆవు దగ్గరికి పోతున్నా. బాయ్ బాయ్. సరే బాయ్. ఇంటి ముంగటికి రాగానే ఆ ఒడ్లు ఎంట్రన్స్ ఇస్తుంది. ఆ ఒడ్లను తీసేద్దామంటే కొందరేమో అమాస ముంగట పట్టియాలంటారు, కొందరేమో అమాస వెళ్ళిన తర్వాత పట్టిమంటారు. ఏది క్లారిఫికేషన్ లేదు. చాలా మంది అయితే అమాస ముంగట పట్టిమంటారు. ఇప్పుడు అమాస ఎప్పుడు ఉంది మరి? ఎల్లుండా శనివారం. ఈ రోజు ఏ వారం? బుధవారం. గురు శుక్ర శని 3 days ఇవి పట్టించేసి తీసుకొచ్చి బియ్యం జ్యోతుల రూమ్ లో వేసేసి వాళ్ళపైన పైకి వాళ్ళు మోస్తారన్న కింద. అరే అవి ఖాళీ రూమ్ లో పైన పెట్టుకుని మన కింద గింతగానో సామాన్ పెట్టుకుంటే ఎవరైనా వచ్చినో ఇంట్లో కూర్చోలేకపోతుర్రా. అరకత్ బరకత్ అన్నప్పుడు ఇంట్లోనే అర్రలు ఉండాలి బియ్యం. అయితే ఒక పని చేద్దాం, చుట్టూ పెట్టుకుందాం. సామాన్ మొత్తం చుట్టూ ఉండాలి మనకి, మధ్యలో బెడ్ ఉండాలా. అట్లా నేనేమనుకుంటున్నా అంటే కింద మొత్తం ఇట్లా స్టోర్ రూమ్ లో మొత్తం వాడి పైన 2 రూమ్ లో షిఫ్ట్ అయితే ప్రతిదానికి కిందికి పైకి ఉరకాలి. అప్పుడు చూసినావు అమ్మ ఉన్నప్పుడు పైన ఉండాలి మొత్తం. ఇక ఈ వర్షాకాలంలో ఉండలేం, ఇదో బాధ. 3 రేకులు వేయాల్సి వస్తుంది. వర్షం పడుతుంది, 3 రేకులు వేస్తే గాలికి లేచిపోతాయి. ఏం లేవు, అంతా ఆగమే పరిశాన్ అవుతుంది. ఏదైనా చేసుకుంటే కానీ ఇప్పుడు 3 నెలల తర్వాత. చలో నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం? శీర్ష శేఖర్ బ్లాగ్స్ లో ఈరోజు ఏదైనా ఒక గేమ్ ఆడాలి. గేమ్ కదా వాడు తొందరగా వస్తలేదు. శీర్ష పేరే తిరుగుతలేదు. శీర్ష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంది అంబదా? నువ్వు అంబదాతున్నా? కొంచెం నీకా బుడ్డనుకా? క్రియాన్స్ కొంచెం నాకు కొంచెం. అవునా? బీరకాయ, గోకరకాయ, దొండకాయ, బెండకాయ, అన్ని కాయలే ఉన్నాయి, అన్ని కాయలు, పండ్లు ఏం లేవు. అన్ని కాయలు ఉన్నాయి. పండ్లు తేలే? పండ్లు ఇంకేం పండు తేవాలి చెప్పు. ఇవన్నీ ఇవన్నీ ఒకరే పోవాలి, పోవాలి పోవాలి. అంతేనా? అరే మమ్మీని అడుగుపోరా, ఏం తీసుకుంటా అడుగుపో. అన్ని పైసలు పోనా తొందరగా. వద్దే అన్ని కాయలు తెచ్చిరట. కూరగాయలు కూరగాయలు రేపు పొద్దున అన్నం అయితే సరిపోతుంది. ఎందుకు రేపు మార్కెటా? రేపు మార్కెట్ కావు, ఎల్లుండి. ఎల్లుండి మీ ఊరేనా? ములుగులో రేపేగా. రేపే. బెండకాయలు ముదిరిపోయినట్టుగానే ఉంది. బెండకాయలు ఏమొద్దు కానీ ఇంకా వేరే తీసుకో. అరే కింద దాకా వచ్చింది ఇటుకు. బీరకాయ, బీరకాయలు తీసుకో. బీరకాయ చాలా వచ్చింది నాకు, బీరకాయ కూర డ్రెస్సా? అరే తీ 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 చినిగిపోతారు, డ్రెస్ చినిగిపోతుంది. ఆమె డ్రెస్ తట్టింది. ఎవరా జాతగా ఉందిరా ఇది చూసిపోయారా? ఏం బ్రో కట్టుంటుందారా? ఇచ్చేయి ఏం కాదు, మోతాదు ఇస్తా కదా, అందరితో ఇచ్చేయి కిలో కిలో అటు ఇటు అది కిలోయాలా? తీసుకోరా. బీరకాయ బెండకాయ రెండే తీసుకున్నావా? అయ్యో ఎందుకు పచ్చిమిర్చి లేవునా? అన్నీ ఉన్నాయా? మళ్ళీ మార్కెట్ అన్నావు కాదు? కూరగాయలు లేవు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పచ్చిమిర్చికి పోను చిన్న చిన్నగా మంచిగా ఏమో ఎవరు తెచ్చి మార్కెట్లో? ఇవి అప్పుడు తీసుకొచ్చినాయి. మంచి పని చేసి ఒకటేసారి పోయాల్సి వస్తుంది, మళ్ళీ పోయిన అవసరం లేదు వీటిను. ఎక్కిరాంచులు మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసినావా? ఎక్కడికి పోతున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? సాయంత్రం అవుతుంది, మధ్యలో వచ్చి టిఫిన్ తీసుకొని పోతా. ఎందుకు ఏం చేస్తారు అంతగానో? ఇసుక పడుతున్నాం. కింద ప్లాస్టింగ్ అయిపోయింది. ఇసుక
కింద ఒకటి అయిపోయింది, బయట సగం అయింది, ఇంకో సగం కావాలి. వద్దు నాన్న, అందుకని ఇక మళ్ళా ఏమంటారు మధ్య మధ్యలో వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఎండున్నప్పుడే ఆరబోసుకుని మరి ఈ వర్షాకాలం కష్టం ముసుగు కట్టాలంటే అది ఇంకా సగం ఏమో ఉంది, ఆ సగం అయిపోగానే అయిపోతుంది. ఇక నేను కూడా పోను ఇక మళ్ళీ అది అయిపోయి కింద అయితే అయిపోయినట్టు మొత్తం రూము అయిపోయినట్టే, అంటే ఇంకా దుబారా వేయలే. సరే 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 పోతున్నా, జ్యోతి మెల్లగో, మెల్లనే పోతా. రాత్రి వర్షం పడ్డది, ఈ బండి ఉత్తరే స్కిడ్ అవుతుంది. మీకంచే పోతా, మెయిన్ రోడ్ మీకంచే పోతా. మేడం మీకలు పో మెల్లగో. కుక్కలు గట్ల మరుగుతున్నాయి కదా. వాడు బండి పట్టుకుంటున్నా రాదు జ్యోతి. ఎక్కు వద్దు భయపడతాడు జ్యోతి, భయపడతాడు. భయం లేదు లేదు మరి దా వస్తావారా. ఆయనకి బండ్లు అంటే చాలా ఇష్టం జ్యోతి. ఎంతైనా బాయ్ 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 గలిగాలి. నాన్న పాప అసలు బండ్ల మీకే రాలేదు, ఇవి మొత్తం బడి కాడికి వచ్చింది, బండి కాడికి వచ్చింది. లోనా దానన్నా ఎత్తుకురా దా. వా నాని చాలా రోజుల తర్వాత 2 జడలారా అబ్బా, రిబ్బన్సా విత్ ఆయనయా? నాని జడ మంచిగా పెట్టుకోవాలి సరేనా, ఇంటికి వచ్చినాక అట్నే తీసుకురావాలి మళ్ళా. అనుకో రిబ్బన్స్ వీకి బ్యాగ్ వేసుకో సరేనా. బ్యాగ్లో వేసేసి టిక్ టాక్స్ పెట్టుకుని రా సరేనా. టిక్ టాక్ లో ఇలా జడలు వేసిపోతే ఆయం వేస్తుందా? వెయ్యరు, ఏరా అంత టైం ఉంటుందా? జాగ్రత్త నాని, నన్ను ఏడవద్దు సరేనా. ఏం తింటున్నావురా? ఏం లేదు, మరి మాట్లాడతలేదురా. ఆమె ఇప్పుడు కొత్త జుట్లు వేసుకుంది కదా, సంతోషం. పాట వస్తుంది. మనోర్థం కాదు, ఇట్లా కొత్తది ఏమైనా ఉంటే తొందరగా స్కూల్ పోతే వాళ్ళకి అందరు చూపెట్ట నీకు. పీకేసుకోవద్దు నాని సరేనా. ఏమైందిరా బాపువా? బాబు బాబాయ్ బాబాయ్ అన్నా నాని బాబాయ్ అను రే, బాబాయ్ అను బాబాయ్, బాబా 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 బాబాయ్ అనరా. దాయమ్మ దాయని వాళ్ళు అన్నారు బావా అదే అంటాడు ఇక దాది అంటాడు, దాయమ్మ అంటాడు, వెరైటీగా అంటాడు. సో ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ వద్దే వండుతున్నావు ఆల్రెడీ. పని అయిపోతుంది, అది పాలా పాలు పెరుగు తోడుకేస్తా. రైట్, కూర వండేస్తా. నేను కూడా పాలు కూడా పెరగలేదు, పెరిగి అయిపోయింది మొత్తం. ఏం లేదు, మొన్న అమ్మ నైవేద్యానికి తీసుకొచ్చినాను. ఆగు బయట అమ్మ సున్నే పెరుగు, ఏం పెరుగు కానీ హెరిటేజ్ పెరుగు. హెరిటేజా బాగుండే పెరుగు, కానీ అంత ప్యూర్ కాదేమో, ఇంకా ఎప్పుడో ప్యాకింగ్ ఉంటుంది అది. మనం ఇంట్లో వేసుకునే బెటర్, ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది. కానీ ఇక టిఫిన్ అయిందా? పులిహోర అయిపోయింది, తిందాం మరి. ఈ కూర పొయ్యి మీద చేసిరా, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది టైం. 9 అయిపోయింది, ఈ టైం దాకా ఇంకా టిఫిన్ తినలే. ఏరా బాబు శ్రేయాంశ్ బాబు, నేను డ్రెస్ లూజ్ అని చిరిసా వేరే నాన్నపాపతో రోజు ఉంది కదా, అయితే గేమ్స్ ఆడదాం ఇప్పుడు. ఇండోర్ గేమ్ ఇంట్లోనే, ముక్కు గిచ్చుడు ఆడదాం. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అన్న వచ్చినాక. ఏంది ఇంట్లో ఉన్నప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని అవును అమ్మతో ఆడినాం, అమ్మ ఇట్లా ఉండే అప్పుడు వెళ్ళండి చిన్న చిన్న గేమ్స్. ఇప్పుడు ఒకటి బాటిల్ తోటి కొడితే ఎవరు కొట్టిరనే పేరు చెప్పాలి. అవును, ఇప్పుడు ఏం ఆడదాం చెప్పు, మీకు ఇష్టం వచ్చింది చెప్పు. సింపుల్గా ఉండాలి కానీ క్రిటికల్గా ఉండాలి. ఓడిపోయిన దెబ్బలు మరి ఏదో ఒకటి ఉంటేనే కదా కాన్ఫిడెంట్గా ఆడేది. సింపుల్గా ఆడితే ఆడరు ఎవరు. తిన్నాక ప్లాన్ చేద్దాం, తిన్నాక అదే పని చేద్దాం ఈరోజు మధ్యాహ్నం. వీక్లీ వన్స్ కంపల్సరీ ఆ కొత్త ఛానల్లో పెట్టాలి గేమ్స్, మంచిగా పోతుంది. 2 రోజులు టైం తీసుకొని వెళ్దాం. 2 రోజులు టైం అయినా సరే, ఇప్పుడు ఇది తీయాలి, రేపు ఫుడ్ ఛానల్ తీయాలి, ఎల్లుండి మళ్ళీ అది తీయాలి, అట్లా షెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట. ఫుడ్ ఛానల్ ఎప్పుడైతే మీరు ఎప్పుడంటే అప్పుడే. ఏడదీసాయి ఎప్పుడు వానలో ఏడబోయి ఈయన ఇంటికానే ఇద్దాం, ఇంకేడ ఇస్తాం, లేకపోతే బిల్లింగ్ పైన ఇద్దాం. ఇంటికాడ అంటే ఇంటికాడ ఏడదీసా పీ ఉంటారు ఈడ తీయలేం, బయట ఒడ్లు పట్టించినాక దాన్ని సాఫ్ చేద్దాం, బయట మంచం తీసేసి నీట్గా చేద్దాం. నేను అదే చెప్పిన నాకు బయట పోతే ఇబ్బంది అవుతుంది కదా, ఇంటికన్నా సింపుల్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ అనుకుంటే ఇలాంటి వాల్ పేపర్ ఇంకొకటి అదే ప్లాన్ చేద్దాం. బ్యాక్ సైడ్ వేసి చేస్తాం, అట్లానే అట్లయితే మంచిగా ఉంటుంది. అదే గడికి బయటకు పోయినా కానీ సామాన్ మోసుడు అవుతుంది. ఇప్పుడైతే ఏమైనా గుడి చేద్దామంటే కొత్త ప్లాన్ ఏం చేయదు కాబట్టి ఇక ముందుగా తర్వాత చూద్దామని అన్నాడు. మరి అది ఇంకా పక్కా కదా, నేను అదే చెప్పిన నాకు సజెషన్. తిందాం శిరీష, మళ్ళీ పోయినావు అద్దా తినేసేద్దాం. వా పులిహోర తినక ఎన్ని రోజులు అవుతుంది నిజంగా అసలు. నేను తిన్నానా? అరే అరే మనం వచ్చినాక మిగిలింది కదా, బాగుంటుంది.
మర్చిపోయినావా? దీనిలో అవి వేసుకోవాలి మొన్న అవి తెచ్చినవి అవి ఏంటి అవి ఇవి మక్కట్టుకులు వేసుకొని తింటే సూపర్ అనిపించింది నాకు టేస్ట్. మక్కట్టుకులు విత్ పులిహోర డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసి డిఫరెంట్ కాదు నీకు తినిపిస్తా. ఇప్పుడు మీరు తిన్నారు చూపిస్తా, టేస్ట్ సూపర్ ఉంటుంది. క్రియాన్స్కా ఇవి మంచిగా తింటాడు మళ్ళీ క్రియాన్స్ కూడా. ఇష్టం ఆయనకు కూడా. ఏమైందన్న వండుకుంటలేడా? చూడు కాలు బయటకి వేస్తుంది జ్యోతి. అవ్వు ఆల్రెడీ వండుకున్నాయి. పండుకొని లేచిండు ఆల్రెడీ వాడు. ఏమైంది అట్ట కట్ చేస్తారు? అనుకుంటే తగ్గలేడు కాదు మన గేమ్ అన్నాం కదా, అవును కొత్త గేమ్ కి ప్లానింగ్ చేస్తున్నాం మళ్ళా కొత్త గేమా? ఈసారి గేమ్ ఇంకా థ్రిల్లింగ్ ఉండబోతుంది తెలుసా. అవునా? నిన్నే కొడతా ఫస్ట్ ఎందుకు గుర్తు? గేమ్ లో అదే ప్లానింగ్. కొట్టుడు గేమ్ కాదు కానీ కొట్టుడు గేమ్ ఆడొద్దన్న. మరి నేను కొడితే ఎట్లుంటది తెలుసా? అంటే అట్ట కొట్టుడు కాదు గేమ్ లో. నేను కొడితే డైరెక్ట్ హాస్పిటలే. ఒకసారి కొరికినా గుర్తుందా? అందుకే మరి ఇప్పించుకున్నాను నేను. ఆ, అయితే నెక్స్ట్ గేమ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. మేబీ ఈ రోజు రేపు షూటింగ్ అవుతుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది. వీక్లీ వన్స్ ఈ ఛానల్ అప్డేట్ ఇస్తూ ఉంటాం గేమ్స్ కి. ఓకే. కానీ మస్తు నవ్వుకుంటారు తెలుసా? నేను కూడా నేను కూడా ఎన్ని సార్లు 4-5 సార్లు చూసినా వీడియో. 4-5 సార్లు ఏందన్న, నేనైతే చూస్తూనే ఉన్నా ఇక రోజు చూస్తున్నావు. రోజు చూస్తున్నా. అది పెట్టిందే నిన్న. చూసినాక చూడాలనిపిస్తుంది మరి. అదే మరి నిన్న ఇయ్యాల రోజు కదా అన్న. ఈ వచ్చే గేమ్ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా. అవునా? వెరైటీ అంటే ఎట్లా అంటే వెరైటీ వెరైటీ ఇయ్యాలా? అదే వెరైటీ. అసలు ఈ గేమ్ వేయడలేదు తెలుసా. అవునా? అట్లాంటి గేమ్ అవునా? ఇంతకా చేద్దాం. అట్ట ముక్క ఏడికించి తెచ్చిర్రు? ఇదా షోలర్ది. ఓ దాందా. చూడండి యాక్చువల్లీ కాటన్ లో చూసిన బీర్ కాటన్లు అవైతే పర్ఫెక్ట్ సెట్ అయితే. కానీ బుడ్డగా అయితే రాజుగారి దగ్గర అంటే పోలే. అరే మొన్న ఒకటి ఉండే పాడేసిన నేను. ఎక్కడిది? పైన ఉండే. అంటారేందన్న ఈ ఒత్తుల చెట్టు పెట్టేసిన. వెరీ గుడ్ గర్ల్. ఇంకొన్ని రోజులు చెప్పిండ్రు ఆ రవీంద్ర అన్న వచ్చి ఇక్కడ పెట్టకుర్రి అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎన్నిసార్లు ముత్తుకు తెలుసా. ఉప్పలు చెప్పులు పెట్టకుర్రి అని ఎన్నిసార్లు. చెప్పులు కూడా అక్కడ వద్దట. చెప్పులు వీడియో సెండ్ చేస్తా జ్యోతి, ఈ రోజే చేస్తా. ఎట్లా చేస్తావు? ఇగో మేము చేయాల్సిన ఏమేమి లేదు తెలుసా. దగ్గర 4 పొయ్యిలు ఉంటాయి చూసినా, ఒక పొయ్యి కొనుక్కరావాలి. అది పోయినా మన ఇలా మెడ్చల్కి అవుతుంది అని మెడ్చల్ దొరుకుతాయి. చెప్పు. నేనే పోయేది, అసలు నేనే తెచ్చేది. 4 పొయ్యిలు ఉంటాయి చూసినా, ఆ పొయ్యి ఒకటి తీసుకుంటాం. ఇంకోటి చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకుంటాం. 2 అయినాయా? ఇంకోటి అంతే కొనాల్సిన ఏం లేవుగా. లిండు రైట్. ఈ 2 అయితే మ్యాండేటరీ మాకు, ఎందుకంటే చెప్పులు అటు సైడ్ ఉండొద్దు, పోయి సరిపోతుంది. పోయి సరిపోతలేదు. వంటకాడ 1.5 గంట అవుతుంది పని. అవును కాదురా, ఇట్లా పడేస్తున్నావు ఏందన్నా. అట్లా వేయొద్దన్న చిన్న. సరే తొందర కట్ చేయదు కదా, నేను పోతున్నా. నువ్వే పోతున్నావు? నేను మా ఇంటికి పోవాలి, బాక్స్ కోసం అని వచ్చిన. సరే కట్ చేయి. సరే బాయ్ బాయ్. నేను చెప్పినట్టు